హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసినారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 29కి అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే ఆగస్ట్ 31, 2023. డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మీకు బోట్ నుంచి బోట్ వేవ్ సిగ్మా అనే ఒక స్మార్ట్ వాచ్, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కేవలం మీకు 1499 రూపాయలకి అయితే వస్తుంది. ఎవరికైతే ఒక పెద్ద సైజులో మంచి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో బడ్జెట్లో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇందులో మీకు 2.01 ఇంచెస్ మీకు హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు పెద్ద డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఎస్పీ ఒకటి ఉంటుంది, హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంటుంది, స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది, IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అలాగే SPO2 కూడా మీకు అయితే ఇందులో ఉంటుంది. ఇది దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మీకు 1999 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఒక్కోసారి మీకు 1499 రూపాయలకి అయితే వస్తుంది. మీరైతే డీల్ని మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరైతే లింక్ మీద క్లిక్ చేసి మీరైతే బై చేయండి. ఇలాంటి డీల్స్ అయితే మీకు ఎక్కువసేపు ఉండవు. మీరు ఇలాంటి డీల్స్ని ఇన్స్టాంట్గా యాక్సెస్ చేయాలనుకుంటే జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసినా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైజ్కి వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టాంట్గా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇన్స్టాంట్గా మీరు తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు ప్రోడక్ట్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా ఏవైనా మీరైతే కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసినా మీరైతే మా టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. మీరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మంచి మంచి ప్రోడక్ట్స్ కానీ టెక్నాలజీకి సంబంధించిన మీకు ఎలక్ట్రానిక్స్ డివైస్ ఏమన్నా తక్కువ ప్రైజ్కి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇక న్యూస్లో వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యూట్యూబ్ అయితే 2023 జనవరి నుంచి మార్చి మధ్యలో ఏకంగా 6.48 మిలియన్ వీడియోస్ని అయితే యూట్యూబ్ నుంచి అయితే రిమూవ్ చేసింది వరల్డ్ వైడ్గా. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వీడియోస్ చేయడం కానీ, ఫేక్ థంబ్నెయిల్స్ కానీ, అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఒక వీడియో చేసి వేరే హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం, ఒక లోపల ఒక వీడియో కంటెంట్ ఉంటే బయట థంబ్నెయిల్ ఒక కంటెంట్, ఇలాంటి వల్గర్గా మాట్లాడడం, ఇలాంటి మొత్తం ఉంటాయిగా వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం. దీనివల్ల ఏకంగా 6.48 మిలియన్ వీడియోస్ని అయితే యూట్యూబ్ నుంచి రిమూవ్ చేసింది. అంటే దాదాపు 65 లక్షల వీడియోస్ని అయితే రిమూవ్ చేసింది. ఇప్పుడైతే ఈ రిమూవ్ అయిన వీడియోస్లో మనకి ఒక టాప్ 4 కంట్రీస్ అయితే టాప్లో అయితే ఉన్నాయి. ఈ కంట్రీస్లోనే ఎక్కువ అయితే రిమూవ్ అయిపోయినాయి వీడియోస్ అయితే. ఇందులో మనకి ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మనకి ఇండియన్ అయితే ఉంది. ఇండియాలో ఏకంగా 1.9 మిలియన్ వీడియోస్ని అయితే యూట్యూబ్ అయితే రిమూవ్ చేసింది. అంటే 19 లక్షల వీడియోస్ని రిమూవ్ చేసింది. మనకి ఒక 3 నెలల్లోనే 2023 జనవరి నుంచి మార్చి లోపు మనకి 19 లక్షల వీడియోస్ అయితే మన ఇండియా నుంచి అయితే డిలీట్ చేసింది యూట్యూబ్ అయితే. అలాగే నెక్స్ట్ ప్లేస్ చూసుకుంటే యూఎస్లో మనకి 6,54,968 వీడియోస్ని అయితే యూఎస్లో అయితే డిలీట్ చేసింది జనవరి నుంచి మార్చి మధ్యలో. అలాగే థర్డ్ ప్లేస్ చూసుకుంటే రష్యా అయితే ఉంది. రష్యాలో మనకు 4,91,933 వీడియోస్ని అయితే రష్యాలో అయితే డిలీట్ చేశారు యూట్యూబ్ నుంచి అయితే. అలాగే నెక్స్ట్ ప్లేస్ చూసుకుంటే మాకు ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే బ్రెజిల్ అయితే ఉంది. బ్రెజిల్లో 4,49,759 వీడియోస్ని అయితే బ్రెజిల్లో అయితే యూట్యూబ్ అయితే రిమూవ్ చేసింది వాళ్ళ కంట్రీలో. మనకైతే టాప్ ప్లేస్లో మన ఇండియాలో అయితే ఉంది. బట్ మన ఇండియాలో చాలా మంది అయితే యూట్యూబ్లో వీడియోస్ తీస్తుంటారు. వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్ కోసం అంత ఐడియా అయితే ఉండదు. ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి లోపల ఒక కంటెంట్ ఉంటుంది, బయట ఒక థంబ్నెయిల్ ఉంటుంది. అలాగే యూట్యూబ్లో టెక్స్ట్ కూడా వాళ్ళకి టైటిల్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా అయితే కొంతమంది టైటిల్స్ అయితే ఇస్తుంటారు. బట్ ఇలాంటివి అయితే మీరు చేయకండి. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ మీ వీడియోస్ని కూడా రిమూవ్ చేస్తుంది. మీరైతే ఫస్ట్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కోసం తెలుసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా, అలాగే యూట్యూబ్లో కూడా వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకతలు అయితే ఏమేమి ఉంటాయో అక్కడైతే ఉంటాయి. మీరైతే ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే వాటిని మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే గూగుల్ ట్రాన్స్లేట్ చేసి మీరైతే ఒకసారి తెలుగులో చూసుకోండి. మీరైతే ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. లేకపోతే మీ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా రిమూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ఛానల్ ఒక్కొక్క సందర్భంలో మీ ఛానల్ కూడా పోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. మీరైతే వీటిని జాగ్రత్తగా తెలుసుకోండి. జాగ్రత్తగా అయితే ఈ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని అయితే పాటించాలి. లేకపోతే మీరు చేసే ప్రతి వీడియో మీకు రిమూవ్ అయిపోతుంది. అలాగే మీ ఛానల్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి టెక్నో అయితే టెక్నో మెగా మినీ గేమింగ్ పీసీని అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పటివరకు మనం టెక్నో నుంచి మొబైల్స్ చూసాం. ఇక్కడ నుంచి మనం టెక్నో నుంచి గేమింగ్ పీసీలు కూడా చూడబోతున్నాం. దీనైతే ఐఫా 2023లో ఈ షోకేస్కి అయితే తీసుకొని వస్తున్నారు. ఈ ఐఫా 2023 బెర్లిన్లో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే ఇదైతే జరుగుతుంది. ఐఫా 2023 ఇందులో అయితే ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే షోకేస్కి అయితే ఇందులో తీసుకొస్తారు. ఇప్పుడైతే మనకి టెక్నో నుంచి ఒక గేమింగ్ పీసీ అయితే తీసుకొని రాబోతున్నారు. అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే i9 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇందులో తీసుకొస్తున్నారు. 3 కూలింగ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి. దీనైతే మన ఇండియాకి కూడా తీసుకొస్తారనే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి. బట్ ఇది వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఏంటో మనకైతే తెలుస్తాయి. మనం బడ్జెట్లో మనకైతే టెక్నో అయితే మొబైల్స్ తీసుకొస్తుంది. ఒకవేళ ఇది లాంచ్ అయితే మనం బడ్జెట్లో కూడా i9 ప్రాసెసర్ మీకు 13th జనరేషన్ i9 ప్రాసెసర్ ఏదైతే మనకి దీన్ని తక్కువ ప్రైస్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనకి షో కేసులో అయితే ఐఫా 2023లో దీని తీసుకొస్తున్నారు. మన ఇండియాకి తీసుకొస్తారో రారో తెలియదు.
బట్ రూమర్స్ ప్రకారం దీని అయితే తీసుకొస్తామన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, ఇది వచ్చాక దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే అర్థమవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ చాట్ బాట్ అయితే మనకి ఇప్పుడు ఇండియాకు తీసుకొని రాబోతున్నారు. ఇప్పటి వరకు మనకి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అయితే మనకి యూఎస్లోనే అవైలబుల్ అయితే ఉంది. చాట్ బాట్ అనేది అని చెప్పొచ్చు. మనకి చాట్ బాట్ వచ్చి ఎంత హైప్ క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఇప్పుడైతే మనకి గూగుల్ నుంచి కూడా రాబోతుంది. దీనైతే ఇప్పటి వరకు మనకి యూఎస్లోనే మనకి ఫీచర్ అయితే అవైలబుల్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనకి ఇండియాకి అలాగే జపాన్ కూడా ఈ ఫీచర్ అయితే రాబోతుంది. ఈ వీక్లో అయితే రాబోతుంది. ఇది మనకి సేమ్ మనకి చాట్ జీపీటీ ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ బింగ్ అనే ఒక చాట్ జీపీటీ అనేది తీసుకొని వచ్చారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ మనకి గూగుల్లో సెర్చ్ చేయడానికి అలాగే గూగుల్ ఇప్పుడు తీసుకురాబోయే చాట్ బాట్లో చాట్ జీపీటీలో సెర్చ్ చేయడానికి డిఫరెంట్ ఏంటంటే, మనం గూగుల్లో ఒక క్వశ్చన్ అడిగితే 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇప్పుడు గూగుల్ తీసుకురాబోయే చాట్ జీపీటీలో మనకు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ మాత్రమే కరెక్ట్గా అయితే వస్తుంది. మీరు ఒక శాంపుల్గా ఒక కోడింగ్ కోసం తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, శాంపుల్గా మీరు ఒక కోడింగ్ మాకు కావాలని మీరు చాట్ జీపీటీని అడిగితే ఇమీడియట్గా మీకు అయితే ఆ కోడింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇస్తుంది. గూగుల్ అయితే అలా కాదు, మీకు 100 మీకు కోడింగ్స్ అయితే ఇస్తుంది. అందులో ఏదో కరెక్ట్ ఏదో రాంగో తెలుసుకోవడానికి మీకు చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే గూగుల్ తీసుకురాబోయే చాట్ జీపీటీ అయితే మీకు ఇలా అయితే ఉండబోతుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఒక క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇస్తుంది మనకి చాట్ జీపీటీ లాగే. బట్ మనకు ఓన్లీ చాట్ జీపీటీ వచ్చి ఇంత హైప్ చేస్తే మనకి గూగుల్ నుంచి వచ్చే చాట్ జీపీటీ మనకి ఎంత హైప్ చేస్తుందో చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడైతే జపనీస్లో అలాగే మన ఇండియాలో తీసుకొని రాబోతున్నారు. 2 కంట్రీస్. ఇప్పటి వరకు మనకి యూఎస్లో ఉంది, ఇప్పుడైతే 2 కంట్రీస్లో తీసుకుని రాబోతున్నారు. మనకి ఇండియాలో హిందీ లాంగ్వేజ్ కూడా ఈ చాట్ జీపీటీ సపోర్ట్ చేస్తుందని మనకైతే తెలుస్తుంది. చూడాలి, దీనైతే ఈ వీక్లో తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది మనకు వచ్చాక. ఈ గూగుల్ సంబంధించిన చాట్ జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఈ గూగుల్ నుంచి వచ్చే చాట్ జీపీటీ మనకి మైక్రోసాఫ్ట్ బింగ్ అనే ఒక చాట్ జీపీటీ ఉంటుంది, దానికి కాంపిటీషన్గా అయితే తీసుకొస్తున్నారు. మనకి ఎంతవరకు మైక్రోసాఫ్ట్కి అయితే కాంపిటీషన్ ఇస్తుందో చూడాలి. మైక్రోసాఫ్ట్ బింగ్లో మనకి కీబోర్డ్లోనే ఇన్బిల్ట్ చాట్ జీపీటీ అయితే ఉంటుంది. బట్ మనకి ఇప్పుడు గూగుల్ నుంచి వచ్చేది మనకి జీబోర్డ్లో ఉంటుందో లేకపోతే సపరేట్గా ఏమైనా తీసుకొస్తారో తెలియదు. కానీ ఈ వీక్లో అయితే మనకైతే ఈ గూగుల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ జీపీటీ అయితే రాబోతుంది. ఇది ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇది వచ్చాకే ఈ వీక్లో అయితే మనకైతే వస్తుంది. చూడాలి, ఇది వచ్చాకే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ అయితే 2023 Q4 అయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 FE అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE అయితే రెండింటిని అయితే తీసుకుని రాబోతున్నారు. ఇప్పటి వరకు సామ్సంగ్ చూసుకుంటే ఓన్లీ మొబైల్ సిరీస్లోనే FE సిరీస్ని అయితే తీసుకొచ్చారు. మనకి S21 FE కానీ S22 FE కానీ ఇప్పుడు రాబోయే S23 FE కానీ మనకి మొబైల్స్లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ట్యాబ్ సిరీస్లో కూడా S9 FEని కూడా తీసుకొని రాబోతున్నారు. మనకైతే ఒక 2 months బ్యాక్ అనుకుంటా మనకి సామ్సంగ్ S9 ట్యాబ్స్ని అయితే లాంచ్ చేసింది. S9 Ultra అనే మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. అవి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE అయితే మనకి తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. చూడాలి, ఇదైతే Q4 అయితే లాంచ్ అవబోతున్నాయి, తీసుకొని రాబోతున్నారు. ఇవైతే మనకి Q4 అయితే 2023లో మనకి F సిరీస్ని అయితే చూడవచ్చు మొబైల్స్లో. అలాగే ట్యాబ్ సిరీస్లో కూడా ట్యాబ్ S9 కూడా మనం అయితే చూడవచ్చు. ఈ ట్యాబ్ S9 అయితే మనకి తక్కువ ప్రైస్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి 2 months బ్యాక్ లాంచ్ చేసినాం ట్యాబ్ S9 ప్లస్ S9 Ultra. ఇవి చూసుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు తీసుకురాబోయే ట్యాబ్ S9 మనకి కొంచెం S9 FE మనకి కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇవైతే Q4 మనకైతే Q4లో అయితే 2023 Q4లో అయితే ఇవైతే లాంచ్ అయితే అప్పుడు మనకి దీనికి సంబంధించిన పూర్తి ప్రైస్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి iQoo అయితే ఈరోజు iQoo Z7 Pro అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. బట్ దీని ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొచ్చారు. బట్ ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్కి అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్ అయితే. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు 6.78 inches మీకు ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇందులో అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. మనకి ఈ ప్రైస్కి ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 4600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 66 వాట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ అయితే మీకు చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. 8GB ప్లస్ బేస్ వేరియంట్ చూసుకుంటే మీకు 8GB ప్లస్ 128GB చూసుకుంటే మీకు 23,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే మీకు 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 24,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే బ్యాంక్ కార్డ్స్ ఆఫర్స్ కూడా వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు SBI కార్డ్స్ కానీ HDFC కార్డ్స్ కానీ యూస్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే అడిషనల్గా మీకు మేము పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు ఆ మొబైల్కి వచ్చే వాల్యూ కాకుండా ఇంకో 2000 అయితే మీకు ఎక్స్ట్రా వాల్యూ అయితే ఇస్తున్నారు. ఈ ప్రైస్కి మీకు అరౌండ్ 21,000 22,000 మధ్యలో మీకు అయితే ఈ మొబైల్
మొబైల్ అయితే వస్తుంది. ఈ ప్రైస్లో మాత్రం ఈ మొబైల్ ఒక మంచి మొబైల్ అనేది చెప్పొచ్చు. గేమింగ్ పరంగా డిస్ప్లే కూడా మీకు బాగుంటుంది, బ్యాటరీ, ప్రాసెసర్, మనకి ఎవ్రీథింగ్, ఛార్జింగ్ స్పీడ్ కూడా మీకు అయితే చాలా బాగుంటుంది. దీని అయితే మీకు అవైలబిలిటీ వచ్చేసుకున్న సెప్టెంబర్ 5 తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి అయితే మీకు ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే సెప్టెంబర్ 5 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. మీరు కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ టెక్ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్, గ్యాజెట్ డీల్స్ మీకు తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్లోకి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు 100లో ఒక 3-4 డీల్స్ అయితే మీకు ఖచ్చితంగా పనికొచ్చే డీల్స్ అయితే ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. మీరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం వల్ల మనకి రివ్యూ ప్రొడక్ట్స్ కూడా కొంచెం వచ్చే ఛాన్స్ అయితే కొంచెం ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా మన సోషల్ మీడియా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.